నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై హీస్ వరల్డ్. ఆకుకూర తీసుకొచ్చారండి. ఇది గోంగూర, ఇది బచ్చల కూర. కలిపి కాదేది అనర్హం అన్నట్టు మేము ఈ రెండింటిని కలిపి పులుసు కూర చేసేస్తామండి. పప్పులో వేస్తామంటే ఇష్టపడట్లేదు. అలా అని చెప్పి విడివిడిగా చేయాలంటే కూడా కాస్తే ఉందండి, ఇది ఎక్కువ లేదు. ఎందుకు ఈ రెండింటిని కలిపేసి మనం పులుసు కూర చేసుకుందాం. బచ్చల కూర జిగురుగా ఉంటుంది, గోంగూర పుల్లగా ఉంటుంది. ఈ కాంబినేషన్లో మనం ఒక రెసిపీ తయారు చేసుకుందాం. గోంగూర బచ్చల కూర బాగా శుభ్రంగా కడిగామండి. ఇప్పుడు వర్షాలు కదా, ఇసుక ఎక్కువగా ఉంటుందండి. 1-4 సార్లు బాగా శుభ్రంగా కడగాలి. 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టాను, అలాగే 4 పచ్చిమిరపకాయలండి. ఈ గోంగూర లేతగానే ఉందని ఇంక నేను దీన్ని కట్ చేయలేదు. ఇప్పుడు ఈ గోంగూర బచ్చల కూర 2 కలిపేద్దాము. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీనండి. 2 కలిపి కుక్కర్లో పెట్టేస్తే సరిపోతుంది. బచ్చల కూర ముక్కలుగా కట్ చేయటం అయిందండి. అది కాడు ఉంటుంది కదా, గట్టిగా ఉంటుంది. దాంట్లో 1 స్పూన్ పసుపు వేసానండి, 1 స్పూన్ కారం వేసినాను. 1 అర గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాము. ఇందులో ఇంకా చింతపండు వేయని అవసరం లేదండి, గోంగూర వేసాం కదా, ఆ పులిపే సరిపోతుంది. ఇలా గోంగూర వాడకం వల్ల చింతపండు వాడకం కూడా తగ్గుతుందండి మనకి. ఇప్పుడు మనం కుక్కర్ లిడ్ పెట్టేసి 3 విజిల్స్ రానిద్దామండి. ప్రెషర్ అంతా పోయిందండి. ఆకు అది కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. దానికి టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకుందాము. 1 వరకు పడుతుంది. దీన్ని ఇప్పుడు మనం మెత్తగా మెదుక్కోవాలండి. తాలింపు కోసం బాండీ పెట్టి ఆయిల్ వేసానండి. 2 ఎండుమిర్చి, 1 స్పూను ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు తీసుకున్నానండి. 5-6 వెల్లుల్లి గబ్బాలు. వీటన్నిటిని తాలింపులో వేద్దామండి. రోజు ఆకుకూర తీసుకోవాలి కదండి, అది రొటీన్గా పప్పులో వేస్తుంటే ఎవరికి ఇష్టపడట్లేదు. ఇట్లా డిఫరెంట్గా చేసుకుంటే మనకి టేస్ట్ కాస్త డిఫరెంట్ టేస్ట్లో తినడానికి కూడా వెరైటీగా ఉంటుందండి. అలాగే 1 రెమ్మ కడిగిన కరివేపాకు. తాలింపు బాగా ఫ్రై అయిందండి, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఆకుకూరలో వేసేద్దాం దీన్ని. గుమ్మగుమ్మలాడుతూ మన గోంగూర బచ్చల కూర కాంబినేషన్లో పులుసు కూర అయితే రెడీ అయిందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.